పద్ధతిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న చాలామంది పెళ్లి జరిగి ఒక సంవత్సరం కాకముందే అదే పెద్దల సమక్షంలో విడిపోవాలనుకుంటారు. అటువంటి సమయంలో పెద్దల సమక్షంలో ఒక తెల్ల పేపర్ మీద గానీ, లేదా బాండ్ పేపర్ మీద గానీ రాసుకొని ఆ పెద్దల సమక్షంలోనే విడిపోవాలనుకుంటారు. మరి అటువంటి ఆ సమయంలో వారు రాసుకున్నటువంటి అగ్రిమెంటు భవిష్యత్తులో చెల్లుతుందా అంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం అయితే చెల్లుబాటు కాదు. ఎందుకంటే పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసుకున్నవి ఏవి కూడా విడాకులుగా అయితే న్యాయ ప్రకారం పరిగణించబడదు. కేవలం ఫ్యామిలీ కోర్ట్ ద్వారానే డైవర్స్ అనేది సాధ్యమవుతుంది. పెళ్లి జరిగి ఒక సంవత్సరం కాకముందే విడాకుల కోసం కోర్టుకు వెళితే కొన్ని సందర్భాల్లో ఆ పిటిషన్ అయితే కోర్టు స్వీకరించడం అనేది జరగదు. కానీ ఆ కేసులోని క్రూరత్వాన్ని, ఆ కేసులోని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు స్వాగతించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే భవిష్యత్తులో అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ ఎటువంటి సమస్యలు అనేవి తలెత్తకుండా ఉంటాయి. ఆ విధంగా కాకుండా కేవలం పెద్దల సమక్షంలో కోర్టుకు వెళ్ళకుండా కేవలం పెద్ద మనుషుల సమక్షంలో లేదా కుల పెద్దలు, మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని అగ్రిమెంట్లు రాసుకున్నట్టయితే వారు రెండో వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సమస్యలు తలెత్తి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంటే కోర్టు ద్వారా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవు. పద్ధతిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న చాలామంది పెళ్లి జరిగి ఒక సంవత్సరం కాకముందే అదే పెద్దల సమక్షంలో విడిపోవాలనుకుంటారు. అటువంటి సమయంలో పెద్దల సమక్షంలో ఒక తెల్ల పేపర్ మీద గానీ, లేదా బాండ్ పేపర్ మీద గానీ రాసుకొని ఆ పెద్దల సమక్షంలోనే విడిపోవాలనుకుంటారు. మరి అటువంటి ఆ సమయంలో వారు రాసుకున్నటువంటి అగ్రిమెంటు భవిష్యత్తులో చెల్లుతుందా అంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం అయితే చెల్లుబాటు కాదు. ఎందుకంటే పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసుకున్నవి ఏవి కూడా విడాకులుగా అయితే న్యాయ ప్రకారం పరిగణించబడదు. కేవలం ఫ్యామిలీ కోర్ట్ ద్వారానే డైవర్స్ అనేది సాధ్యమవుతుంది. పెళ్లి జరిగి ఒక సంవత్సరం కాకముందే విడాకుల కోసం కోర్టుకు వెళితే కొన్ని సందర్భాల్లో ఆ పిటిషన్ అయితే కోర్టు స్వీకరించడం అనేది జరగదు. కానీ ఆ కేసులోని క్రూరత్వాన్ని, ఆ కేసులోని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు స్వాగతించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే భవిష్యత్తులో అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ ఎటువంటి సమస్యలు అనేవి తలెత్తకుండా ఉంటాయి. ఆ విధంగా కాకుండా కేవలం పెద్దల సమక్షంలో కోర్టుకు వెళ్ళకుండా కేవలం పెద్ద మనుషుల సమక్షంలో లేదా కుల పెద్దలు, మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని అగ్రిమెంట్లు రాసుకున్నట్టయితే వారు రెండో వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సమస్యలు తలెత్తి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంటే కోర్టు ద్వారా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవు. పద్ధతిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న చాలామంది పెళ్లి జరిగి ఒక సంవత్సరం కాకముందే అదే పెద్దల సమక్షంలో విడిపోవాలనుకుంటారు. అటువంటి సమయంలో పెద్దల సమక్షంలో ఒక తెల్ల పేపర్ మీద గానీ, లేదా బాండ్ పేపర్ మీద గానీ రాసుకొని ఆ పెద్దల సమక్షంలోనే విడిపోవాలనుకుంటారు. మరి అటువంటి ఆ సమయంలో వారు రాసుకున్నటువంటి అగ్రిమెంటు భవిష్యత్తులో చెల్లుతుందా అంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం అయితే చెల్లుబాటు కాదు. ఎందుకంటే పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసుకున్నవి ఏవి కూడా విడాకులుగా అయితే న్యాయ ప్రకారం పరిగణించబడదు. కేవలం ఫ్యామిలీ కోర్ట్ ద్వారానే డైవర్స్ అనేది సాధ్యమవుతుంది. పెళ్లి జరిగి ఒక సంవత్సరం కాకముందే విడాకుల కోసం కోర్టుకు వెళితే కొన్ని సందర్భాల్లో ఆ పిటిషన్ అయితే కోర్టు స్వీకరించడం అనేది జరగదు. కానీ ఆ కేసులోని క్రూరత్వాన్ని, ఆ కేసులోని
పరిస్థితులను బట్టి కొన్నిసార్లు స్వాగతించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే భవిష్యత్తులో అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ ఎటువంటి సమస్యలు అనేవి తలెత్తకుండా ఉంటాయి. ఆ విధంగా కాకుండా కేవలం పెద్దల సమక్షంలో కోర్టుకు వెళ్ళకుండా కేవలం పెద్ద మనుషుల సమక్షంలో లేదా కుల పెద్దలు, మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని అగ్రిమెంట్లు రాసుకున్నట్టయితే వారు రెండో వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సమస్యలు తలెత్తి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంటే కోర్టు ద్వారా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవు.